రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ అల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు ఉండగా దాదాపు 50 మంది కార్మికులు కంపెనీలో చిక్కుకుపోయారు. మంటల వేడి తాకలేక 4 కార్మికులు బిల్డింగ్ పై నుంచి దూకేశారు. లోపల ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు స్థానికులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి బయటకి వస్తున్న కార్మికులను ఎవరైనా మంటలో చిక్కుకున్నారా అనే దానిపై అధికారులు ఆరా తీశారు. మంటల దాటికి పొగ చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రమాదానికి ముందుగా గుర్తించిన బాలుడు సాయి చరణ్ భవనంపైకి ఎక్కి తాడు కట్టి కిటికీ ద్వారా కార్మికులు కిందికి దిగేందుకు సాయం చేశారు. దీంతో 50 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఫార్మా ప్లాంట్ ఉంది, ఇక్కడ 2 acres ఉంది. ఇక్కడ ఒక 70 members ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 5 o'clock ఇక్కడ లోపల చిన్న వెల్డింగ్ వర్క్ ఒకటి వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. దాని నుంచి స్పార్క్స్ పక్కనే ఉండే థర్మాకోల్ అక్కడి నుంచి రబ్బర్ ప్రోడక్ట్స్ మీద పడి అది ఫ్లేమ్స్ అంతా కూడా అట్టనే స్ప్రెడ్ అవుతూ పోయి ఒక ఇంగ్రీడియంట్ అక్కడ ఒక 15 drumsలో ఆల్కహాల్ కూడా ఉంటుంది. ఈ మెడిసిన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది. సో అది కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అవడంతో మొత్తం కూడా అక్కడ షెడ్స్ అంతా మొత్తం కూడా ఫ్లేమ్స్ వచ్చాయి. ఒక 3 members వరకు లోపల ట్రాప్ అయినారు. మిగతా వాళ్ళంతా సేఫ్గా బయటకు వచ్చారు. ఆ 3 members కూడా రెస్క్యూ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఇక్కడ మొత్తం 4 ఫైర్ టెండర్స్ కూడా వచ్చాయి. ఫైర్ వాళ్ళంతా కూడా వర్క్ చేస్తారు. ప్లస్ ఇక్కడికి ఎవరు కూడా జనాలు పబ్లిక్ కూడా దగ్గరికి రానియకుండా అందరినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇంకా అది ఫ్లేమ్స్తోనే ఉంది అండ్ ఫైర్ టెండర్స్ అన్నీ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. సో ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ దాన్ని మొత్తం కంప్లీట్గా మనం ఎక్స్టింగ్విష్ చేస్తాం. ఇప్పటివరకు అయితే దెర్ ఇస్ నో క్యాజువాలిటీ, నో లాస్ ఆఫ్ లైఫ్. హెర్బల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఒక ఫార్మా అంటే ఉందే సార్ సాయి చరణ్ ఇస్ ద హీరో ఆఫ్ ది హీరో బైక్ పై రోప్ వేసి అక్కడ ఉన్న వాళ్ళని బయటికి రావడానికి సాయి కుమారా సాయి చరణ్ ఓకే. ఎవరు